జై శ్రీమన్నారాయణ. సుదర్శనవాణి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ప్రశ్న: సింహద్వారము ఉండరాదు, ఇలా ఉంటే ధన నష్టము, కార్య విఘ్నము. ప్రశ్న: సింహద్వారం ఉండరాదు, ఇలా ఉంటే ధన నష్టం, కార్య విఘ్నం. సర్వసాధారణంగానే మనకు యూట్యూబ్ ఛానల్లో ఆన్లైన్లో కావచ్చు, సింహద్వారము వాస్తు అని కొడితే సుదర్శనవాణికి సంబంధించిన మన వీడియోస్ సుమారుగా ఒక 24 నుంచి 25 వీడియోలు గట్టిగా ఉంటాయి. ఉన్న 1000 వీడియోలు. అయితే అందులో ఎక్కడ కూడా నేను ఇట్లాంటి ప్రశ్న పెట్టలేదు. కానీ ఇట్లాంటి ప్రశ్న పెట్టడానికి కారణం వాళ్ళు అనుభవించే బాధలు చూసి మళ్ళీ ఇట్లాంటి బాధలు మన ఎవరికి రాకుండా ఉండాలి. అంటే ఎందుకంటే సింహద్వారం ఉండరాదంటున్నారు అంటే కానీ అని పెట్టి మళ్ళీ మనం ఇట్లా ఉంటే కనుక ధన నష్టం, లేదంటే కార్యం. అంటే అనుకున్న పనులు అసలు సింహద్వారం అంటేనే సింహద్వారం, ఆ ద్వారం లోపల యజమాని బాహ్య ప్రపంచం నుంచి ఒక గృహ సముదాయంలోకి, గృహం లోపలికి ప్రవేశించేటువంటి మొట్టమొదటి మార్గాన్ని సింహద్వారము, ప్రధాన ద్వారము, మెయిన్ డోరు, రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటాం. అయితే ఆ మెయిన్ డోరు కంటూ కొన్ని లక్షణాలు ఉండాలి. ఒకటి, తర్వాత మెయిన్ డోరు గంభీరంగా ఉన్నంత మాత్రాన విశేషంగా ఆదాయ వనరులు కావచ్చు, మానసిక ప్రశాంతత ఉన్నట్టు కాదు. ఇక్కడ చూడండి, ఆ ఇమేజ్ చూసుకోండి. మనకు ఆ ఇమేజ్ చాలా క్లియర్గా చూస్తే ఇది పూర్వకాలంగా ఉన్నటువంటి డోర్ కాదు. ఇది ఇటీవల కాలంలో నిర్మించిన గృహం. నెల్లూరు దగ్గర ఒక వాస్తు సిద్ధాంతి గారికి ఇంటికి వెళ్ళాం. ప్రత్యేకంగా వాస్తు చూడాలి, ఇబ్బందులు ఉన్నాయంటే సిద్ధాంతి గారి ఇంటికి పాపం అనుకోకుండా పాపం ఏం చేస్తాం, ఇబ్బందులు అట్టా వస్తుంటాయి ఒక్కోసారి. ఆయన ఇల్లు కట్టడం అద్భుతంగా కట్టారు. ఇల్లు కట్టడం అనేది అద్భుతంగా కట్టారు. కానీ ఆ ద్వారం చూస్తే సింహద్వారానికి ఇరువైపులా కిటికీలు ఉండాలి, అట్లాగనే సింహద్వారానికి కిటికీలు అనేవి 2 కళ్ళు అనేటువంటిది మెసేజ్ ఏదైతే మనకు ఈ యొక్క వాస్తులో పరిపూర్ణంగా చెప్పబడిందో మహర్షుల ద్వారా, ఆ సూత్రాన్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ద్వారం చూస్తే బ్రహ్మాండంగా అటు ఒక 2 కిటికీలు, ఇటు ఒక 2 కిటికీలు, పైన ఒక వెంటిలేషన్ కిటికీ బ్రహ్మాండంగా ఉంది, చూడటానికి చాలా బాగుంది. కానీ ఆ గృహంలో ప్రవేశించిన తర్వాత ఒక 1 మంత్కి ఆయనకి యాక్సిడెంట్ అయింది. మళ్ళీ రికవర్ అయినారు. మళ్ళీ పొలం విషయాల్లో ఇబ్బందులు అయినాయి. మళ్ళీ తర్వాత ఫైనాన్షియల్ స్ట్రగుల్, ధన నష్టం అనేది సుమారుగా 25 నుంచి 30 లక్షల్లోకి మైనస్ అయిపోయింది. అంటే అట్లనే ఆ ఇంటి యజమానికి సంబంధించిన కొడుకు ఒక అతను ఇంట్లో మనస్ఫూర్తిగా తల్లిదండ్రులను ఒప్పించి మ్యారేజ్ చేసుకోకుండా వేరే వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఒక గృహం వల్ల ఇన్ని వస్తాయా అంటే వస్తాయి అంటే ఏమో డౌట్ ఉంది అని అంటారు కదా. వస్తాయి కంపల్సరీ. గృహానికి అంత దైవబలం ఉంటుంది అంటారు. గృహము, దేవాలయము, చర్చి, మసీదు ఇవన్నీ కూడాను దేవాలయాలతో సమానం. 4. అట్లాగనే వారి వారి పవిత్రమైనటువంటి దేవాలయాలు ఏవైతే ఉంటారో వారి వారి వర్ణాలకు సంబంధించినవన్నీ కూడా దేవాలయాలే. ఆ దేవాలయాలతో సమానంగానే ఇల్లు కూడా కట్టాలంటాడు. మనం ఇల్లు ఇష్టం వచ్చినట్టుగా కట్టుకొని, మన ఇష్టం మనకు తెలుసు కదా అన్నట్టుగా మనం కట్టుకొని తర్వాత ఎన్నిసార్లు ఇట్లాగా అయింది అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు అది తీయాలంటే ₹1,00,000 పెడతాం. అంతా చూసిన తర్వాత వాస్తు విజిట్ అయ్యి అంతా చూసిన చివరిలో నాకు 1 సంవత్సరం నుంచి దీని మీదనే అనుమానం. అంటే మీ ప్రోగ్రామ్స్ చూశాను, కానీ ఒకసారి పిలిపించి ఫైనల్ చేసుకుంటే బాగుంది అనిపిస్తుంది. నేను చెప్పడం కూడా అది ఒకటే చెప్పాను. తెలిసిపోతుంది గృహంలోకి వెళ్ళినప్పుడు వైబ్రేషన్ అనేది. కాబట్టి అంటే గృహ నిర్మాణం చేసే క్రమంలో వాస్తుపరంగా ఉండేటువంటి దోషాల నివృత్తి కావచ్చు, నూతన నిర్మాణానికి కావాల్సినటువంటి ఆ యొక్క పరిష్కారాలు కావచ్చు, కావాల్సిన సూచనలు కావాలంటే మటుకు మీరు తప్పకుండా సుదర్శనవాణిని సంప్రదించవచ్చు. మీరు ఎంత బలంగా సంప్రదిస్తే మేము అంత బలంగా మీకు కొన్ని సూచనలు అందజేయడం జరుగుతుంది. ఇట్లాంటి లోపాలు ద్వారం దగ్గరనే లోపం జరిగితే ఇంకా ఇంట్లో ఏం లోపం ఉందో ఎవరికి తెలియదు. యాక్చువల్ ఇంకో లోపం కూడా ఉంది, దీంతో పాటు చాలా పెద్దది. కాబట్టి ఇవి 2 చేయమని అర్జెంటుగా చెప్పాము. వారికి కూడా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి సింహద్వారానికి అంత బలం ఉంటుందని మనకు వాస్తులో తెలియజేయడం అంటే. జై శ్రీమన్నారాయణ.